మీరు షూట్ చేసే మొత్తం అన్ని కూడా చాలా మంచి లొకేషన్స్. సో మూవీ వాళ్ళు కూడా మనకి మూవీస్ కి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎవరైనా అలా మీ రీల్ ద్వారా ఇక్కడ మూవీ లొకేషన్స్ కి రావడం జరిగిందా? మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? దగ్గర ఒక 20-30 అంటే వాళ్ళందరూ షూట్ చేశారు లేదు నాకు తెలియదు, ఒక 20-30 డైరెక్టర్స్ అవనండి, లేకపోతే కెమెరా డిపార్ట్మెంట్ అవనండి, 20-30 డిఫరెంట్ మూవీ డిపార్ట్మెంట్స్తో మాట్లాడాను. సో ఎలా వచ్చే కాన్సెప్ట్ అంటే ఎలా రీచ్ అయ్యేవారు? మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ అయ్యేవారు? అదే టెక్స్ట్ చేస్తారు, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ టెక్స్ట్ చేస్తారు. లైక్ మేము సో మూవీ ఆన్ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో నేను అలాంటి ఎంక్వైరీ ఏమన్నా ఖచ్చితంగా నేను నెంబర్ ఇస్తాను, వాళ్ళు మాట్లాడతారు అనమాట. అడిగారు మన గోదావరి జిల్లాలో అడిగారు. నేను ఒక ఒరిస్సాలో ఒకటి చేశాను అనమాట, అదొకటి అడిగారు. నన్ను ఆఫీస్కి పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఈ లొకేషన్స్ చూసి అది ఎక్స్ప్లెయిన్ చేయమని పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. మీకు మిగిలిన కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు మిమ్మల్ని? అదే వీడు మనోడే అని చెప్పేసి అలా తీసుకుంటారా, లేదు అంటే వీడు ఎదిగిపోతున్నాడు అని చెప్పి జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాగా? అది నాకు ఎందుకో తెలియదు, నాకు దొరికిన సర్కిల్ వరకు లైక్ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు లైక్ ఈ విలేజ్ కంటెంట్ ఆర్ ఈ గోదావరి కంటెంట్ అనే ఈ కమ్యూనిటీలో నాకు ఇప్పటివరకు అయితే ఎవరు నెగిటివ్గా లేకపోతే నెగిటివ్గా మాట్లాడే ఎవరు దొరకలేదు. మీరు నాకు లైక్ కో క్రియేటర్స్ ఎవరైతే హర్ష శ్రీరామ్ అన్న కానీ, లైఫ్ ఆఫ్ గోదావరమణి వీళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళొచ్చిన ప్లేస్ని మళ్ళీ నాకు చెప్తారు. లైక్ నేను వెళ్ళిన ప్లేస్ అని ఉంటే నేను ఖచ్చితంగా చెప్పాలని అనుకుంటాను. సో నాకు మరి అదేంటో తెలియదు కానీ పాజిటివ్గానే దొరికారు నాకు దొరికిన వాళ్ళంతా కూడా.